మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ కావాలనుకునేసరికి ఈజీగా 30s వస్తూ ఉన్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివన్నీ పెరగడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు ఎన్ని టెస్టులు చేసినా ఇద్దరిలోనూ అంతా నార్మల్ ఉంటుంది, కానీ స్టిల్ పిల్లలు కారు. సో ఫెర్టిలిటీ సమస్యలు, ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి డాక్టర్ సుమినా రెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది అడుగుతారా, లేదంటే డాక్టర్సే చేస్తారా? అట్లాగా హస్బెండ్ యొక్క స్పర్మ్ కలిసి ఎంబ్రియో అయిన తర్వాత రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఇద్దరు ఒకేలాగా ఉంటారు చూడ్డానికి. తను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతుంది, తనకి ఫెర్టిలిటీ ఇష్యూ ఉందని ఎప్పుడు తెలుసుకోవాలి? ఎట్లాగైతే మనకు ఒక చప్పట్లు క్లాప్ చేయాలంటే 2 చేతులు కావాలో, అట్లాగే ఫర్టిలిటీ ఆర్ బేబీ కోసము బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకొక 30 to 40% భార్య భర్త ఇద్దరిలోనూ ఇష్యూ ఉండొచ్చు. ఆడపిల్లలు పుట్టారని అసలు ఒక జెండర్ అనేది ఎవరి మీద బేస్ అయి ఉంటుంది? అమ్మాయా అబ్బాయా పుట్టేది తండ్రి నుంచి వస్తుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ఇన్ఫెర్టిలిటీ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. ఇక అంతేకాకుండా కొందరు ఐవీఎఫ్కి వెళ్తే ఖచ్చితంగా ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. వాస్తవమేనా? జనరల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలంటే ఎట్లాంటి టిప్స్ ఉన్నాయి? సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఎవరిలో సాధ్యము? ట్విన్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయా? జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో ఫెర్టిలిటీ సమస్యలు, ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి స్పెషల్ పాడ్కాస్ట్ విత్ డాక్టర్ సుమినా రెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? మేము బాగున్నాం. చాలా బిజీగా ఉంటారు, ఎప్పుడు ఇన్స్టాలో చూస్తే బేబీని ఇట్లా తీసుకొని వస్తూ ఉంటారు. లేదండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్, అంటే ఫెర్టిలిటీ కోసం వస్తే ఇక్కడ ఐవీఎఫ్ చేస్తారు, ఇంకొక చోటుకి డెలివరీ కోసం పంపిస్తారు. మీరు అలా కాదు కదా, డెలివరీ కూడా మీరే చేస్తారు డాక్టర్ గారు? అంటే ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ డెలివరీ చేయకూడదని ఏమీ లేదు. సో ఒక కంటిన్యూటీ ఆఫ్ ట్రీట్మెంట్, ఒక దగ్గర మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడుతూ ఉంటుంది పేషెంట్స్ది. సో అలాంటప్పుడు ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ కంటిన్యూయింగ్ ట్రీట్మెంట్, వీఆర్ ఓకే టు కంటిన్యూ ది ట్రీట్మెంట్. కొన్నిసార్లు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ట్రీట్మెంట్కి, వేరే స్టేట్స్ నుంచి, మహారాష్ట్ర నుంచి, సమ్టైమ్స్ చిత్తూరు నుంచి. సో అలా దూరం ఉండి రాలేకపోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్తో ఇప్పుడు ఎండి ఆర్ ఎంఎస్ గైనిక్ చేసిన తర్వాత కూడా ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ స్టార్ట్ అయిందండి. అదే కాకుండా మల్టిపుల్ ఫెలోషిప్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ సబ్ స్పెషాలిటీ. సబ్ స్పెషాలిటీ మాకు ఎలాంటి ఇష్యూస్ ఉండబట్టి మీరు సబ్ స్పెషాలిటీలో వచ్చేసాయి అనుకోవచ్చా? ఎందుకు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది అంత ఎక్కువ అయిపోయింది? సో ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం సిగ్నిఫికెంట్గా పెరుగుతోంది. ఫర్ దాట్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ అట్ విచ్ ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని లైక్ 20sలో ఫర్టిలిటీ, ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ కావాలనుకునేసరికి ఈజీగా 30s వస్తూ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ కోసము, జాబ్ పరంగా, లేదా మంచి పార్ట్నర్ దొరకలేదనో ఈ ఫర్టిలిటీ కోరుకునే ఏజ్ పైబడుతూ ఉంది. దాంతోపాటు రోజువారీ లైఫ్లో ఉండే స్ట్రెస్, మనం తినే ఆహారం, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడము, అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివన్నీ పెరగడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ పెరుగుతోంది. దాంతోపాటు ఈ రీసెంట్ లైఫ్లో స్పర్మ్ కౌంట్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ కూడా తక్కువ అవ్వడం చూస్తున్నాం. వీటన్నిటి వల్ల కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి. ఒక ఉమెన్ తను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతుంది, తనకి ఫెర్టిలిటీ ఇష్యూ ఉందని ఎప్పుడు తెలుసుకోవాలి? ఓన్లీ ఉమెన్కి ఇష్యూ ఉంటుందా, మెన్కి కూడా ఉంటుందా? ఫర్టిలిటీ ఈజ్ నెవర్ అ ఉమెన్స్ ఇష్యూ ఫస్ట్ టు స్టార్ట్ విత్. ఎట్లాగైతే మనకు ఒక చప్పట్లు క్లాప్ చేయాలంటే 2 చేతులు కావాలో, అట్లాగే ఫర్టిలిటీ ఆర్ బేబీ కోసము బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఇంపార్టెంట్. సో ఫర్టిలిటీ ఈజ్ ఆల్వేస్ అ కపుల్ ఇష్యూ. దెన్ నార్మల్గా ఏజ్ 35 లోబడి ఉన్నప్పుడు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేదు అంటే 1 year పాటు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అదే ఏజ్ ఆల్రెడీ 35 పైబడి ఉంది, వాళ్ళకు తెలిసి ఆల్రెడీ పాలిసిస్టిక్ ఓవరీస్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి ఏదైనా జబ్బులు ఉన్నాయి అన్నప్పుడు ఒక 6 months ప్రయత్నం చేసి అందులో ప్రెగ్నెన్సీ రానట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. ఓకే, అంటే అప్పుడు వస్తే ఎలాంటి టెస్టులు ఉంటాయి? వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూ ఉందని ఎలా తెలుస్తుంది?
ఏది మేజర్ కాజ్ అవుతుంది అసలు? సో యూజువలీ ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్ ప్రకారం ఆర్ ఈవెన్ WHO డేటా ప్రకారము ఇన్ఫర్టిలిటీ ఆర్ పిల్లలు పుట్టకపోవడానికి యూజువలీ 30-40% ఆఫ్ ద టైమ్స్ స్త్రీ కారణం అవుతుంది. ఇంకొక 30% పురుషుల్లో మేల్లో ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక 30-40% బోత్ మెన్ భార్యాభర్త ఇద్దరిలోనూ ఇష్యూ ఉండొచ్చు. సో వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ కంప్లీట్ హిస్టరీ, వాళ్ళ జనరల్ హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళ సెక్షువల్ హిస్టరీ ఎలా ఉంది, కలిసి ఉండడానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇట్లా కంప్లీట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటాము. ఇవి అయిన తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్, అంటే బాడీ హార్మోన్స్. ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే తల్లి తండ్రి ఇద్దరు హెల్దీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళ జనరల్ హెల్త్ కూడా చెక్ చేస్తాము. బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే వాళ్ళ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, ప్రోలాక్టిన్ ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఇలా కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. దాని తర్వాత మేజర్ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గర్భసంచి బాగుందా, గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అండవాహికలు, అవి ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్ రిలీజ్ కరెక్ట్గా టైంకి అవుతోందా లేదా, ఈ ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉందా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఒక పురుషునిలో స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, సీమెన్ అనాలిసిస్ ఇస్ ద బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. సో ఈ టెస్ట్లు చేసిన తర్వాత ఇష్యూ ఎక్కడ ఉంది, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా, ట్యూబ్స్లో బ్లాక్ ఉందా, లేదా గర్భసంచి లోపలి పొరలో ప్రాబ్లం ఉందా, స్పర్మ్ కౌంట్లో ఇష్యూ ఉందా, ఇది తెలుస్తుంది. కొన్నిసార్లు ఎన్ని టెస్ట్లు చేసినా ఇద్దరిలోనూ అంతా నార్మల్ ఉంటుంది, కానీ స్టిల్ పిల్లలు కారు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో అలా ఉన్నప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ట్రీట్మెంట్ అంటే యూజువలీ ఏజ్ చిన్నగానే ఉంది, మేజర్ ఇష్యూ ఏమీ లేదనుకోండి, దెన్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఎగ్ గ్రోత్కి కొన్ని సింపుల్ మెడిసిన్స్, క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి విటమిన్స్ పెట్టి ఎగ్ కరెక్ట్గా టైంకి పెరుగుతుందా లేదా ఫాలిక్యులర్ స్కాన్స్ చేస్తూ టైమ్డ్ ఇంటర్కోర్స్, కరెక్ట్గా ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంలో భార్యాభర్త న్యాచురల్గా కలిసి ఉండి ట్రై చేస్తారు. సో ఇది బేసిక్ ట్రీట్మెంట్. ఇందులో ప్రతి నెల మనకు సక్సెస్ ఛాన్సెస్ నియర్ అరౌండ్ ఒక 10-15% ఉంటుంది. అంటే ఒక 10 మంది జంటలు ప్రయత్నం చేసినప్పుడు అందులో నుంచి ఒకరికి ఒక నెలలో సక్సెస్ అవుతుంది, మిగతా 9 మంది మళ్ళీ ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ది IUI ఆర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సేమ్ ఎగ్ పెరగడానికి మందులు ఇచ్చి పెరుగుతుందా లేదా ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా చెక్ చేసి కరెక్ట్గా ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్లోంచి మంచివి ఒక చిన్న క్యాథెటర్తో గర్భసంచిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని IUI అంటాము. IUI సక్సెస్ రేట్స్ పర్ మంత్ నియర్లీ అరౌండ్ 15-20% మధ్యలో ఉంటాయి. అంటే 5 మంది జంటలు ట్రై చేస్తే ఒకరికి సక్సెస్ అవుతుంది, 4 మళ్ళీ ఇంకొక టైం ట్రై చేయాల్సి ఉంటుంది. లేదా మేజర్ ఇష్యూ అంటే ఎగ్ సంఖ్య ఆల్రెడీ చాలా తగ్గి ఉంది, లేదా ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వీళ్ళకు న్యాచురల్ ఆర్ IUI అంతగా సక్సెస్ రేట్స్ ఇవ్వవు. అలాంటి సిచ్యుయేషన్లో IVF ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఓకే. జనరల్గా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నార్మల్ మెడిసిన్స్తో ప్రెగ్నెన్సీ వస్తుంది అదంతా పక్కన పెడితే ఈ IVF కోసం వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఒక 50% ఆఫ్ ద ఉమెన్లో ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అది వాంటెడ్లీ చేస్తారా, లేదంటే అడుగుతారా, లేదంటే డాక్టర్సే చేస్తారా? అట్లాగా 50% ఒకప్పుడు వచ్చేవి. IVF ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అంటే ఒక 10-15 ఇయర్స్ ముందర చెప్తున్నాను, తక్కువ ఉండేవి. సో అప్పుడు కష్టం మీద డే 3 ఎంబ్రియోస్ వచ్చేవి, 3 days బయట కల్చర్ చేయగలిగే వాళ్ళు. సో అప్పుడు మనకు IVF సక్సెస్ రేట్స్ పెంచాలి అనుకుంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఒకప్పుడు 3, 4, 5 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. సో దట్ అందులో నుంచి ఏదో ఒకటి అతుక్కుంటుంది, అట్లీస్ట్ సమ్ సక్సెస్ రేట్ వస్తుంది అనే ఉద్దేశంతో. సో అప్పుడు కంపల్సరీ ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్, ఈవెన్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్, కొన్నిసార్లు న్యూస్ పేపర్లో 4 పుట్టారని అవన్నీ చూస్తూ ఉంటాం. సో మల్టిపుల్ ఎంబ్రియోస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్లా హయ్యర్ ఆర్డర్ ప్రెగ్నెన్సీస్ వీలు పడుతుంది. సో ఇందులో కాకపోతే రిస్క్స్ కూడా పెరుగుతాయి. హ్యూమన్ యూట్రస్, ఒక నార్మల్ హ్యూమన్ యూట్రస్ ఒక్క బేబీని ఒక టైం క్యారీ చేయడానికి రూపొందించింది. సో అలాంటప్పుడు ట్విన్స్ వరకు స్టిల్ మేనేజ్ చేస్తుంది. హయ్యర్ ఆర్డర్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ డిఫికల్ట్. బట్ ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ పెరుగుతున్నప్పుడు మనం బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 వరకు ఎంబ్రియో కల్చర్ చేయగలుగుతున్నాము. అండ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్స్,
ఎంబ్రియో లోపలికి గర్భసంచిలో పెట్టే ముందర అది నార్మల్గా ఉందా లేదా అని జెనెటిక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వాట్ ఈస్ అడ్వైజ్డ్ ఈజ్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే మల్టిపుల్ చేయకండి, సింగిల్ వన్ ఆఫ్టర్ ది అదర్ ట్రాన్స్ఫర్ చేయండి అనేది ప్రస్తుతం అడ్వైజ్ అనమాట. కావాలనుకుంటే లీగల్గా మనకు అకార్డింగ్ టు లా అలవ్డ్ ఈస్ 3 embryos. బట్ యూజువలీ ఏజ్ పైబడిన వాళ్ళకి లేదా ప్రీవియస్గా IVF సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి 2 to 3 embryos వరకు అడ్వైజ్ చేస్తాము. బట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు హయ్యర్ ఆర్డర్ ట్విన్స్, ట్రిప్లెట్స్ లాంటివి చూస్తూ ఉంటాం. జెనెటిక్ టెస్టింగ్ అంటే దాంట్లో జెండర్ తెలుస్తుందా డాక్టర్ గారు? యాక్చువల్లీ జెనెటిక్ టెస్టింగ్లో జెండర్ తెలుస్తుంది, కానీ మన దేశంలో అది బయటకి రివీల్ అవ్వదు. సో మన దేశంలో PCPNDT లా ఉంది టు రెడ్యూస్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. మన దేశంలో అమ్మాయి అని తెలియంగానే గర్భంలోనే చంపేస్తూ ఉంటారు, అందరూ కాదు కొంతమంది. సో దాన్ని నిషేధించడానికి ఈ గవర్నమెంట్ PCPNDT లా తీసుకొచ్చింది. సో మనము ఎంబ్రియోన్ టెస్ట్ చేసి లేదా ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ చేసి అమ్మాయి అబ్బాయి అని చెప్పడం వీలు పడదు. ఓకే, జెనెటిక్ టెస్టింగ్లో వాళ్ళ అంటే ముందు వచ్చే డిసీజుల గురించి అలా తెలుస్తుందా? కరెక్ట్, ముందర వచ్చే డిసీజెస్ గురించి, లేదా కొన్నిసార్లు తల్లి వయసు పైబడే కొద్దీ డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ డిసీజెస్ చూస్తూ ఉంటాము. అందులో బిడ్డ యొక్క జెనెటిక్స్ ప్రాబ్లం ఉండడం ద్వారా వాళ్ళకి కొంచెం మెంటల్ రిటార్డేషన్, స్లోనెస్ ఉండడము, హార్ట్ డిసీజెస్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. వాటిల్ని డయాగ్నోస్ చేయడం వీలు పడుతుంది. ఎస్, చక్కగా చెప్పే డాక్టర్ గారు. అంటే ఇలా కాకుండా న్యాచురల్గా కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుందా? న్యాచురల్గా కూడా ఇప్పుడు IVF అవన్నీ లేని రోజుల్లో కూడా ట్విన్స్ ఉండేవాళ్ళు కదా. సో న్యాచురల్గా కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ న్యాచురల్గా ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్. అంటే ప్రతి నెల ఒక స్త్రీ యొక్క బాడీలో ఒక్క ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు 2 eggs ఒకేసారి రిలీజ్ అయితే అప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ వీలు పడుతుంది. లేదా ఇంకా రేర్గా ఒకే ఎగ్ హస్బెండ్ యొక్క స్పర్మ్ కలిసి ఎంబ్రియో అయిన తర్వాత 2గా స్ప్లిట్ అవుతుంది. అప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. అంటే ఇద్దరు ఒకేలాగా ఉంటారు చూడ్డానికి, ఐడెంటికల్ ట్విన్స్ అంట. సో అది ఒక్క ఎగ్ 2గా స్ప్లిట్ అయితే ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. 2 డిఫరెంట్ ఎగ్స్ రిలీజ్ అయితే అప్పుడు ఇద్దరు డిస్సిమిలర్ ట్విన్స్, అన్ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. ఒక బేబీ గర్ల్, ఒక బేబీ బాయ్ అట్లా కూడా పుడతారా? పుడతారండి న్యాచురల్ గా కూడా. 2 సెపరేట్ ఎగ్స్ ఉన్నట్టయితే ఒక బేబీ గర్ల్, ఒక బేబీ బాయ్ కూడా పాసిబుల్ అవుతుంది. డాక్టర్ గారు, మనం ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్ చూసాము. అంటే ఇంత చదువుకున్నాము, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఆడపిల్లలు పుట్టారని చంపేయడము, అంటే వైఫ్ని చంపేయడము, పిల్లల్ని చంపేయడము, అది ఎంత దారుణమైన సిచ్యువేషన్. అసలు ఒక జెండర్ అనేది ఎవరి మీద బేస్ అయి ఉంటుంది? ఎట్లా జెండర్ వస్తుంది అసలు? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఈ రోజుల్లో కూడా ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చూస్తున్నాం, మనిషి చంద్రుడి దగ్గరికి వెళ్తున్నారు అంటున్నారు. అండ్ ఇదంతా అయిన తర్వాత కూడా అసలు జీవితానికి మూలమైనది ఆడది. అలాంటిది ఆడపిల్ల పుట్టిందని చంపేస్తున్నారు. బిడ్డనే కాకుండా భార్యని చంపేస్తున్నారు, భార్యను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా ఒక సోషల్, I would say this is a big social bad custom in the society అని చెప్పాలేమో ప్రాబబిలీ. ఓన్లీ బికాజ్ మన వారసత్వము, వంశము ఎండ్ అయిపోతుందనే ఒక దీంతోనే. బట్ ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈవెన్ పెద్ద రాజులు, రాజ్యాలు ఏమీ లేవు. అలాంటప్పుడు వారసత్వం, వంశపారంపర్యం దేనికోసం ఆలోచిస్తున్నారో I don't know. అండ్ దీస్ డేస్ I can confidently say that తల్లిదండ్రుల్ని కొడుకులు ఎంత బాగా చూసుకుంటున్నారో కూతుళ్ళు కూడా అంతే బాగా చూసుకుంటున్నారు. కొన్నిసార్లు అవసరమైనప్పుడు ప్రాబబిలీ కూతుళ్ళే ముందరికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు కూడా. అమ్మాయిలు కూడా ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఉన్నారు. సో ఈ రోజుకి కూడా అమ్మాయి పుట్టిందని ఇలాంటివి చేయడం నిజంగా చాలా బాధాకరం. మీరు అడిగినట్టు అమ్మాయా అబ్బాయా అని డిసైడ్ చేసేది స్పర్మ్, అంటే తండ్రి నుంచి వస్తున్న వీర్యకణం మటుకే. సో గుడ్డు వల్ల అమ్మాయా అబ్బాయా అనేది డిసైడ్ అవ్వదు. సో అమ్మాయా అబ్బాయా పుట్టేది తండ్రి నుంచి వస్తున్న స్పర్మ్ వల్లే డిసైడ్ అవుతుంది. సో దానికి భార్యని లేదా ఆడదాన్ని ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్కి, ఆడదాన్ని ఆర్ భార్యని ఇలాంటి సిచ్యుయేషన్స్కి, టార్చర్కి గురి చేయడం ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. అసలు ఆడవాళ్ళది దీంట్లో అసలు ఇష్యూ ఏముండదు, తప్పేముండదు. ఆ జెండర్ రావడం అనేది ఎంత మెన్ నుంచే తప్పు. ఈవెన్ మెన్ది కూడా తప్పు అని చెప్పను, అంటే జనరల్ గా వాళ్ళే కదా చెప్తారు. సో
ఈ ఎగ్ వల్ల లేదా స్త్రీ నుంచి వస్తున్న అండం వల్ల బాబా పాప అనేది డిసైడ్ అవ్వదు. స్పర్మ్ వల్లనే, స్పర్మ్ లోనే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఉంటుంది. ఎగ్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్ అండ్ ఎక్స్. సో తల్లి నుంచి ఎక్స్, తండ్రి నుంచి ఎక్స్ వస్తే అమ్మాయి పుడుతుంది. తల్లి నుంచి ఎక్స్, తండ్రి నుంచి వై క్రోమోజోమ్ వస్తే అబ్బాయి పుడతారు. సో ఎక్స్ వై ఇక్కడే ఉన్నాయి. ఎక్స్ వై తండ్రి నుంచే ఉంటాయి. తల్లి నుంచి ఎప్పుడు ఎక్సే వస్తుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇది అందరు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో అబ్బాయి కావాలి అని కొంతమంది భార్యను వదిలేసి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది చేంజ్ అవ్వదు భార్యను మార్చినంత మాత్రాన. స్పర్మ్ నుంచి వచ్చే క్రోమోజోమ్ వల్లనే అది అబ్బాయా అమ్మాయా అనేది డిటర్మైన్ అవుతుంది. ఈ రోజుల్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని వేరుగా చూడడం కూడా నేరమే. మన గవర్నమెంట్ అది చెప్తుంది, కానీ చదువుకున్న వాళ్ళకు కూడా అది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది అన్నప్పుడు అసలు ఒక ఫెర్టిలిటీ సెంటర్ని కానీ ఒక డాక్టర్ని కానీ అసలు ఎట్లా చూస్ చేసుకోవాలి? సో ఫర్టిలిటీ సెంటర్, ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా డాక్టర్స్ ఉన్నారు, చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి మీరు చూసినప్పుడు వన్ థింగ్ మోస్ట్ ఐ వుడ్ సే మోస్ట్ ట్రస్ట్వర్దీ థింగ్ ఈస్ టు గో బై వర్డ్ ఆఫ్ మౌత్. సో మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒకరి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని ఇది వర్క్ అయ్యింది అన్నప్పుడు మీరు ప్రాబబ్లీ కొంచెం నమ్మకంతో వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్, ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, డాక్టర్ మీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంది డాక్టర్తో మాట్లాడడం, మీ డౌట్స్ని ఎంతవరకు క్లారిఫై చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత బికాస్ మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం ఇంటి నుంచి దగ్గరగా కంఫర్టబుల్గా ఉండేది చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. అట్లాగని సబాప్టిమల్ ప్లేసెస్కి వెళ్ళకూడదు, అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉండాలి. దాంతోపాటు ఈ రోజుల్లో వీ హ్యావ్ ఏఆర్టీ లా. సో ఏఆర్టీ లా ప్రకారము ఆ సెంటర్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, లైక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయడానికి, ఆర్ ఇఫ్ యూ వాంట్ సరోగసీ పర్మిషన్స్ ఉన్నాయా, అన్నీ లీగల్గా అవుతున్నాయా లేదా ఇల్లీగల్గా ఏమన్నా అవుతున్నాయో కూడా చెక్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మనము ముందు నుంచి మాట్లాడుకున్నట్లు ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాము. ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ఐవీఎఫ్ న్యాచురల్ వేనా అనేది అయితే అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చింది అన్న తర్వాత అది ఐవీఎఫ్ కానివ్వండి లేదా న్యాచురల్గా వచ్చిన ట్విన్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, సింగిల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఇందులో కొన్ని రిస్క్స్ ఎక్కువనే ఉంటాయి. బికాస్ మనకు ఇద్దరు పిల్లలకి కావాల్సిన పోషకాహారం తల్లి అందించాలి, మాయలు డబుల్గా వర్క్ చేయాలి, యూట్రస్ డబుల్గా ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఇటువంటి ప్రెగ్నెన్సీస్లో కొంచెం మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రీటర్మ్ డెలివరీ అంటే మొత్తం నెలలు నిండక ముందరే 7వ నెల 8వ నెలలోనే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు బిడ్డల పొజిషన్ వేరుగా ఉన్నప్పుడు సిజేరియన్ డెలివరీ అవసరం పడుతుంది. అలాగే ఈ తల్లులకు ఇద్దరు పిల్లల్ని క్యారీ చేస్తున్నప్పుడు న్యూట్రిషన్ సరిగ్గా ఉండాలి. వీరిలో అనీమియా అంటే రక్తహీనత ఎక్కువ కామన్గా చూస్తాము. ఇటువంటి తల్లుల్లో బీపీ ఎక్కువగా ఉండడము, అట్లాగే షుగర్ రావడము ప్రెగ్నెన్సీ టైంలో, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము. సో వీరు డెఫినెట్గా ఒక మంచి డాక్టర్ సంప్రదించి ఫ్రీక్వెంట్గా చెకప్స్, అంటే నార్మల్ సింగిల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి చెకప్ చేసినట్టయితే వీళ్ళకు 2 వారాలకు ఒకసారి మోర్ ఫ్రీక్వెంట్ చెకప్స్, ఫ్రీక్వెంట్ స్కాన్స్ అవసరం అవుతుంది. మంచి డైట్ తీసుకోవాలి, రెస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. 9th మంత్ వరకు క్యారీ చేయాలా? ఎస్ అండి, చాలా వరకు అన్ని ప్రాపర్ ట్రీట్మెంట్, మంచి న్యూట్రిషన్ ఉంటే 9 నెలలు నిండిన తర్వాతే డెలివరీ జరుగుతుంది. ట్విన్స్ అయినా కూడా కొంతమందికి ఒకవేళ బిడ్డల బరువు ఎక్కువ అవుతుంది, ఓవర్ డిస్టెన్షన్ వస్తుంది, అండ్ కొన్నిసార్లు ప్రీటర్మ్ డెలివరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రీ డెలివరీ అయినా బేబీస్ హెల్తీగా ఉంటారు. డిపెండ్స్ ఆన్ ఏ టైంకి డెలివరీ అయింది అని. యూజువలీ 34 వీక్స్ దాటిన తర్వాత డెలివరీ అయినప్పుడు ఇద్దరు బాగానే ఉంటారు. అందులో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ ఏసిమెట్రికల్ ట్విన్స్ అంటే ఒక బేబీ పెద్దగా ఉంటుంది, ఒక బేబీ చిన్నగా ఉంటుంది, బ్లడ్ ఫ్లో సరిగ్గా అందనప్పుడు. సో అలా జరిగిన లేదా ప్రీటర్మ్ డెలివరీ జరిగినా కొన్నిసార్లు ఐసీయూ రిక్వైర్మెంట్ కూడా అవసరం పడుతుంది పిల్లలకి. ఇప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎలా చెప్తారు? చాలా కష్టం అండి. యూజువలీ ఎవరు ఫస్ట్ డెలివరీ అవుతారో వాళ్ళని పెద్ద అంటాము, నెక్స్ట్ డెలివరీ అయిన బేబీని సెకండ్ బేబీ అంటాము. హార్డ్లీ 1 to 2 minutes గ్యాప్ ఉంటుంది. ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది, గర్భసంచికి స్టిచెస్ వేశారు అనేది మనం మోస్ట్ కామన్గా వింటాము ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో. అదేంటి డాక్టర్ గారు? సో గర్భసంచికి కుట్టు వేయడం అనేది సర్క్లాజ్ ప్రొసీజర్ అండి.
నార్మల్గా సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం, దానికి ఎంట్రన్స్ అనమాట. యూజువలీ ప్రెగ్నెన్సీ టైంలో ఆ సర్విక్స్ అనేది టైట్గా క్లోజ్ అయి ఉండి లోపల పెరుగుతున్న ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయాలి. ఈ లెంత్ యూజువలీ 2.5 నుంచి 3 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. కొన్నిసార్లు సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఆ సర్వైకల్ లెంత్ అనేది తగ్గడం చూస్తూ ఉంటాము. ట్విన్స్లో ఇది ఇంకొంచెం ఎక్కువ కామన్గా చూస్తాము. సో ఆ గర్భసంచి లెంత్ తగ్గుతోంది అంటే దానికి బిడ్డల్ని లోపల ఆపే శక్తి తగ్గుతోంది అన్నప్పుడు కింద ఒక స్టిచ్ లాంటిది వేసి ప్రీటర్మ్ డెలివరీ కాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. దాన్నే కుట్టు లేదా సర్క్లాజ్ అంటాం. ఇప్పుడు మీరు ఒక డేట్ ఇస్తారు డెలివరీకి, కానీ ఒక్కొక్కసారి ముందుగానే నొప్పులు వస్తూ ఉంటాయి, అది ఎట్లా ఏం చేయాలి? సో డేట్ అనేది నార్మల్గా వాళ్ళ పీరియడ్స్ని ప్రకారము మనం జనరల్గా కౌంట్ చేసి ఇస్తాము. కానీ ఎవరిది ఎప్పుడు లేబర్లో సెట్ అవుతుందో, లైక్ ప్రాణం రావడం ప్రాణం పోవడం ఎవరు చెప్పలేరు కదా. సో కొన్నిసార్లు డేట్ కంటే ముందరే కూడా లేబర్ సైన్స్ చూస్తూ ఉంటాము. సమ్ టైమ్స్ మరీ ఎర్లీగా ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే సర్విక్స్ ఏమన్నా వీక్గా ఉందా కూడా చెక్ చేసుకోవాలి. అలా లేదు, యూజువలీ 34-35 వీక్స్ దాటిన తర్వాత లేబర్ పెయిన్ స్టార్ట్ అయిందంటే దట్స్ ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఉంది, దాంట్లో ట్విన్స్ వచ్చారు, నెక్స్ట్ అట్లాగే వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే నార్మల్గా ఒక సింగిల్ బేబీ వచ్చే అవకాశం ఉంటుందా? మీరు ఎట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేశారో అంటే ఇన్నేళ్ళ ఈ సర్వీస్లో? లేదండి, అంటే కొన్ని ఫ్యామిలీస్లో న్యాచురల్గా కూడా ట్విన్ ప్రెగ్నెన్సీస్ రన్ అవుతూ ఉంటాయి. అట్లాగని ప్రతి ప్రెగ్నెన్సీ ఒకసారి ట్విన్స్ పుడితే మళ్ళీ కూడా ట్విన్స్ పుడతారని అయితే ఏమీ లేదు. సో ట్విన్స్ పుట్టిన వాళ్ళకు కూడా నెక్స్ట్ సింగిల్ ప్రెగ్నెన్సీస్ అవుతూ ఉంటాయి. అదే ఫస్ట్ టైం ఐవీఎఫ్ ద్వారా చేసి 2 or 3 ఎంబ్రియోస్ చేసి దానివల్ల ట్విన్స్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ కనుక వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళి మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మళ్ళీ ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మ్యామ్, ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకుని ఒక ప్రెగ్నెన్సీకి నెక్స్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. అన్లెస్ మనకు అంటే ఫస్ట్ టైం ఐవీఎఫ్ ఎందుకు చేసాం, ఒకవేళ ట్యూబ్స్ 2 బ్లాక్ అయి ఉన్నాయి అట్లాంటి కండిషన్కి చేసి ఉంటే మళ్ళీ న్యాచురల్గా పుట్టేది కష్టమే. బట్ ఫస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్, ఏది రీజన్ తెలియట్లేదు అందుకని ఐవీఎఫ్ చేసి ఉంటే నెక్స్ట్ టైం చాలా వరకు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీస్ చాలా మంది న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వస్తూ ఉంటారు. అది కామన్గా చూస్తూ ఉంటాం. మ్యామ్, పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ తర్వాత కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, దాని మీద ఎక్కువ అవేర్నెస్ లేదు, దాని గురించి ఎవరు ఎక్కువ చెప్పట్లేదు అనేది మనం వింటూ ఉన్నాం. జనరల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తాము, ఎవరిలో, ఎందుకు, మరి ఎట్లా తగ్గించుకోవాలి? సో డెలివరీ తర్వాత కూడా అంటే కాన్పు అయిపోయిన తర్వాత ఆ స్త్రీని అట్లా వదిలేయలేము, తనకు కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇమీడియట్ అండ్ లేట్ కాంప్లికేషన్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఇమీడియట్గా బ్లడ్ లాస్, కొన్నిసార్లు డెలివరీ తర్వాత బ్లడ్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, ఐదర్ యూట్రస్ సరిగ్గా కంట్రాక్ట్ అవ్వలేదనో లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనో. సో ఈ బ్లడ్ లాస్ అనేది ఒక ముఖ్యమైన కాంప్లికేషన్. సో డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 4 to 6 hours కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రేరర్ కాంప్లికేషన్ బట్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళలో రక్తం గడ్డగట్టడము, అది లేటర్ కొన్నిసార్లు మనం న్యూస్లో కూడా వినుంటాం, డెలివరీ అయింది అంతా బాగుందని చెప్పారు సడన్గా డెత్ అయిపోయింది అని. సో అలాంటి వాటికి ముఖ్యమైన రీజన్ థ్రాంబో ఎంబాలిజం అంటే కాళ్ళలో రక్తం గడ్డకట్టి అది లంగ్స్కి మైగ్రేట్ అయినప్పుడు సడన్గా కొలాప్స్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అండ్ amniotic fluid embolism, that is also a rarer complication. బట్ మోర్ ఫ్రీక్వెంట్గా అయ్యేటివి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, ఐదర్ నార్మల్ డెలివరీకి ఇచ్చిన ఎపిసియోటమీ కానీ లేదా సిజేరియన్ కుట్ల వెంబడి కొంచెం చీము రావడము, సరిగ్గా హీల్ కాకపోవడము, అది మోర్ కామన్గా చూసే కాంప్లికేషన్. ఇవే కాకుండా లాక్టేషన్ అంటే పాలిస్తూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు పాలు సరిగ్గా రాకపోవడము లేదా పాలు వచ్చినప్పుడు ఎక్కువగా వచ్చి అవి గడ్డలు కట్టడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. అండ్ ఏముంటాయి సైకలాజికల్ కాంప్లికేషన్స్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మ్యామ్, మనం ఈ మధ్య 3 నెలలు పాపని చెప్పిన తల్లి ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాం అసలు. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్, బట్ అవేర్నెస్ చాలా తక్కువ, బయట మాట్లాడరు, ఎవరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే డెలివరీ తర్వాత కొద్దిపాటి సాడ్ ఫీలింగ్, బేబీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడము, అంత బాగున్నా కూడా ఒక రకమైన సాడ్నెస్
టు సమ్ డిగ్రీ ఇట్ ఈస్ కామన్. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు. కొంచెం టైం ఇచ్చి ఫ్యామిలీ స్పౌస్ సపోర్ట్ చేస్తే హీల్ అయిపోతారు తొందరగా. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మీరు అనేది కొంచెం సివియర్ గ్రేడ్, అంటే మరీ ఎక్కువగా సాడ్నెస్ ఉండడము, రీజన్ లేకుండా కూడా ఏడ్ చేస్తూ ఉండడము, బిడ్డ పట్ల మొత్తము అపతి, అంటే అసలు బిడ్డను చూడడానికి కూడా ఇష్టపడకపోవడము. దిస్ ఈజ్ అ రేరర్ థింగ్. ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం డాక్టర్ని, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వీరిలో కంటిన్యూస్గా మదర్ని షాడో చేయడానికి ఇంకొక పర్సన్ కూడా ఉండాలి. అంటే ఫీడ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడము, ఫీడ్ చేసిన తర్వాత కూడా బేబీని కేర్ తీసుకోవడానికి ఇంకొకరు ఉండడము. సో ఇట్లాంటి ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్. సి సెక్షన్ అంటే కొంచెం డేంజరేనా మ్యామ్? సిజేరియన్, యా, ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. సో నార్మల్గా అంత ఈజీగా చేసేది కాదు. సో డెఫినెట్లీ ఇండికేషన్స్ ఉన్న దగ్గర సి సెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. But yeah, it is a major thing. It has its own set of complications, starting from infection, bleeding, ఇట్లాంటి వాటితో పాటు లోపల అతుకులు ఫామ్ అవ్వడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడు నేను ఆలోచిస్తాను ఏంటంటే జనరల్గా కూడా డెలివరీ తర్వాత మదర్ చనిపోయారు అట్లాంటివి, అంటే అక్కడక్కడ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చాక చాలా తక్కువైనాయి. ఈ పల్మనరీ ఎంబాలిజం, యామ్నాటిక్ ఫ్లూయిడ్ వెళ్ళిపోయింది, ఇలాంటివి. అంటే వీటికి ఏమైనా ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవా? సో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజంకి అయితే ప్రివెన్షన్ ఏమీ ఉండదండి. దట్ ఈస్ అ వెరీ రేరెస్ట్ థింగ్. బట్ డీవీటీ, కాళ్ళలో రక్తం గడ్డగట్టి లంగ్స్కి మైగ్రేట్ అవ్వడము, దీన్ని అవాయిడ్ చేయడానికి బ్లడ్ థిన్నర్స్, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, ఇకోస్ప్రిన్ కంటే హెపారిన్ ఇంజెక్షన్స్, ఇవి కామన్గా ఇప్పుడు ఇస్తూ ఉన్నాము. ముందే ఇస్తారా? ముందే ఇస్తాం. అంటే డెలివరీ అయిన ప్రతి స్త్రీకి కూడా ఏమన్నా హై రిస్క్, అంటే బరువు ఎక్కువగా ఉండడము, డెలివరీ తర్వాత వాళ్ళు కదలకుండా, కొంతమంది నొప్పి ఉందని అసలు కదలకుండా బెడ్లో ఉంటారు, అలాంటివి. ఈ రోజుల్లో యాజ్ సచ్ ప్రెగ్నెన్సీయే మనకు థ్రాంబో ఎంబాలిజంకి హై రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి కొన్నిసార్లు ప్రతి డెలివరీలో కూడా లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇస్తూ ఉంటాము. సో దీనివల్ల రక్తం పల్చగా ఉండి ఈ థ్రాంబో ఎంబాలిజం తగ్గించడం వీలు పడుతుంది. స్టిల్ అన్ని కేర్స్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందిలో ఇట్లాంటివి చూస్తాము. దట్ ఈస్ వెరీ రిస్కీ. అండ్ ఒకవేళ అట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే మల్టీ స్పెషాలిటీ, టెర్షరీ కేర్, పెద్ద ఐసీయూ, ఒట్టి గైనకాలజిస్ట్ కాకుండా కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఇట్లా మల్టిపుల్ స్పెషలిస్ట్ ఉన్న దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పేషెంట్కి అవుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. కాళ్ళు వాపులు ఉంటే డీబీటీ వస్తుంది, అది కాదు? లేదండి, కాళ్ళు వాపులు మనకు రక్తం తక్కువ ఉన్నా, బీపీ ఎక్కువ ఉన్నా, లేదా కొన్నిసార్లు డైట్లో ప్రోటీన్ తక్కువ ఉన్నా, ప్రెగ్నెన్సీలో యాజ్ సచ్ కాళ్ళ వాపులు చాలా కామన్గా చూస్తూ ఉంటాము. కాళ్ళవాపులు ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రికాషన్స్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి డెఫినెట్లీ. టెడ్ స్టాకింగ్స్ వేసుకోవడము, సర్జరీ తర్వాత వెంటనే మొబిలైజేషన్, ఎర్లీ అంబులేషన్ చేయడం, ఇవి చేయడం ద్వారా తగ్గించవచ్చు, కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్. బ్లడ్ ప్రెషర్ అనేది టూ డేంజరే. ఎస్ అండి, ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ పెరగడాన్ని ప్రీ ఎక్లాంప్షియా అంటూ ఉంటాము. సో ఇట్ ఈస్ అ డేంజరస్ సిచ్యుయేషన్. కంపల్సరీ మెడిసిన్స్ వాడి బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీపీ పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ప్రీటర్మ్ డెలివరీ, అంటే టైం కంటే ముందరే డెలివరీ అవ్వడము, అట్లాగే అబ్రప్షన్, ముందరే కడుపులోనే మాయ సపరేట్ అయిపోవడము, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, కొన్నిసార్లు బీపీ కంట్రోల్లో లేకపోతే తల్లికి ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఎక్లాంప్షియా అంటాము. ఎక్లాంప్షియా ఉన్నప్పుడు రీనల్ ఫెయిల్యూర్స్ చూస్తాము, హార్ట్ ఫెయిల్యూర్ చూస్తాము. సో బీపీ వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీ ట్రీట్మెంట్ వాడాలి. ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. డెలివరీ తర్వాత మదర్ ఎప్పుడు వాళ్ళ బేబీ కోసమే ఆలోచిస్తూ ఉంటారు, కానీ మదర్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. నేను కామన్గా చెప్పేది ప్రెగ్నెన్సీ ఈజ్ యాక్చువల్లీ ద ఈజియర్ పార్ట్. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఆ బేబీ పుట్టినప్పుడే ఒక తల్లి కూడా పుడుతుంది, అప్పటి వరకు ఆమెకి ఏమీ తెలీదు. సో బేబీని ఫీడ్ చేయడము, ఎవ్రీ 2-3 అవర్స్కి ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తల్లికి నిద్ర సరిగ్గా ఉండదు. తనది ఒక్కటే కాకుండా బిడ్డ కేర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో తినే ఆహారం ఎంత న్యూట్రిషన్ తీసుకుంటుంటారో ఆల్మోస్ట్ అంతా లేదా అంతకంటే ఎక్కువే తీసుకోవాలి, లాక్టేషన్ సరిగ్గా ఉండాలంటే. సో డెలివరీ తర్వాత ఒక కొత్త తల్లికి డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్, స్పౌస్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మనం మాట్లాడాము ఫెర్టిలిటీ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయాయి. సో అంతేకాకుండా
ఐవీఎఫ్ కోసం ఎక్కడ వెళ్ళాలనేది లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది, పెద్ద కన్ఫ్యూజన్ అది. అవునండి. చక్కగా చెప్పారు, చదువుకున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి మంచి సెంటర్ అనిపిస్తే మీరు చెప్పిన ఆ గైడ్ లైన్స్ అన్నీ పాటిస్తున్నాయో లేదో చూసి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో న్యాచురల్ పద్ధతులు కూడా ఉంటాయి, అక్కడికి వెళ్తే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారనే లేదు. ట్విన్ ప్రెగ్నెన్సీ మనం కావాలంటే మనం ట్విన్స్ నో, ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ మనం కావాలంటే తీసుకోవచ్చు, బికాజ్ ఐవీఎఫ్ చేయించుకుంటున్నాం కాబట్టి ఒకే షాట్లో ఇద్దరిని పెట్టించేసుకుంటే అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ట్విన్స్తో పాటు ఆ ఓన్ సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ని కూడా కొని తెచ్చుకుంటారు మీరు. సో నిజంగా నెసెసరీయా, లేదా ముందర ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యి ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉంది, ఇంప్లాంటేషన్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అన్నప్పుడే డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి. అదర్వైజ్ సింగిల్ ప్రెగ్నెన్సీ, సింగిల్ హెల్దీ బేబీ, హెల్దీ మదర్ ఈజ్ ది స్టాండర్డ్ ఫర్ ద డే. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మీ దగ్గరికి వస్తే ఫెర్టిలిటీ సమస్య తీర్చడమే కాకుండా బేబీ డెలివరీ కూడా చేసేస్తారు, అంటే అంత కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. చాలా ఫాలో అవుతూ ఉంటాను, సో అందరు కూడా ఫాలో అవ్వాలి, మంచి ఇన్ఫర్మేషను. సో ఏదైతే డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందరూ కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. బేబీతో పాటు తల్లి కూడా చాలా చాలా ముఖ్యమే. సో మీరు అన్నట్లు ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. డెలివరీ తర్వాత కూడా బీపీ పెరిగితే అలాంటి ఇష్యూస్ వస్తాయి కదా మ్యామ్? తప్పకుండా. యూజువలీ చాలా మంది ఇంకొక అపోహ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ప్రీ ఎక్లాంప్సియా, బీపీ పెరుగుతుంది, డెలివరీ అయ్యాక అంతా అయిపోయింది అనుకుంటారు. డెలివరీ అయిపోయిన 6 వారాల వరకు కూడా మనకు ప్రీ ఎక్లాంప్సియా అండ్ ఎక్లాంప్సియా అంటే బీపీ పెరగడము, ఫిట్స్ రావడము, దో అంత కామన్ కాదు, ప్రెగ్నెన్సీలోనే ఎక్కువ కామన్, కానీ డెలివరీ అయిపోయిన వాళ్ళకు కూడా ఎక్లాంప్సియా రావడం చూస్తూ ఉంటాం. ఎస్, ఫాలో అవ్వాలి మ్యామ్, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. ఫెర్టిలిటీ సమస్య ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు చెప్పిన ఆ పీరియడ్ అనేది ఉంటుంది, అట్లా ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు, 6 నెలల నుంచి 12 నెలల పాటు ట్రై చేసి స్టిల్ అవ్వలేదంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎస్, అసలు పెళ్ళికి ముందే జనరల్గా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ప్రీ కౌన్సిలింగ్ కి రావడం కూడా మంచి హ్యాబిట్. ఎస్, అప్పుడు తెలుస్తుంది మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ముందరే తెలుస్తుంది. ఈ మేనరిక వివాహాలు, డెలివరీస్ అవి చూస్తూ ఉంటారా? యా అండి, మన తెలుగు స్టేట్స్లో మేనరికం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. మేనరికం వల్ల ఇన్ఫర్టిలిటీ రాదు, కానీ కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్లో ఏదైనా ఆటోజోమల్ రెసెసివ్ జీన్స్ ఉంటే, యూజువలీ ఏదైనా ఒక జీన్ డిఫెక్టివ్గా ఉండి మనం బయట పెళ్లి చేసుకుంటే యూజువలీ డిఫరెంట్ జీన్స్ ఉంటాయి కాబట్టి ఒకదానికి ఒకటి కాంపెన్సేట్ చేస్తుంది. సేమ్ ఫ్యామిలీలో 2 డిఫెక్టివ్ జీన్స్ కలిసినప్పుడు ఆ పుట్టే బేబీకి అబ్నార్మాలిటీ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ. ముఖ్యంగా మన దేశంలో థాలసీమియాస్ ఇట్లాంటి డిసీజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మేనరికం ఉంది అన్న వాళ్ళు డెఫినెట్లీ పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి ముందరే ఒక జెనెటిక్ కౌన్సిలింగ్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది మా ఫ్యామిలీలో అంతా హెల్దీగా ఉంది ఏం లేదని అనుకుంటూ ఉంటారు, కానీ ఒక జెనెటిక్ కౌన్సిలింగ్, కొంచెం బేసిక్ జెనెటిక్ టెస్టింగ్ చూసుకొని రిస్క్స్ ఉన్నాయి అనుకుంటే అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సిరీస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం, అవేర్నెస్ ఉండాలి అందరికీ కూడా. అసలు ప్రెగ్నెన్సీ ఏంటి, డెలివరీ ఏంటి, కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ట్విన్ ప్రెగ్నెన్సీ అందరూ కూడా ట్విన్స్ కావాలని అనుకుంటూ ఉంటారు, కానీ అది అంత ఈజీ కాదు, అది డాక్టర్ డెసిషన్, అది అంతే. మనం మన బాడీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని డిసైడ్ చేసి ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.